ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పూజింపదగిన శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. వాట్ ఏ గ్రేట్ టైమ్ ఇట్ ఈస్ టు గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు మనందరి నాయకుడు, మన ప్రభువు, మన రక్షకుడు. ఆయన మార్గములో మనం పయనించడం వలన దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాం కాబట్టి దేవునిలో మనం ఆనందించగలుగుతాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని మాటల యందు, ఆయన ఆజ్ఞల యందు అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని లేఖనాలు ప్రబోధిస్తున్నాయి. ప్రపంచంలో నేడు చాలామంది వ్యర్థమైన స్థలాల్లో ఆనందిస్తున్నారు, కానీ దేవుని ప్రజలు దేవుని వాక్యములో, ఆయన మాటల్లో ఆనందించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరియు జీవితానికి సాఫల్యత మరొకట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి కృప మీ మీద ఎల్లప్పుడూ కృమ్మరించబడాలని, ఆయన సహాయం మీకు ఎల్లప్పుడూ అందాలని ప్రతిరోజు మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు మన కోసం దాచబడి ఉన్నాయి, పొందుపరచబడి ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులో అవునన్నట్టుగానే ఉన్నాయని పౌలు భక్తుడు రాశాడు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 56వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. Psalm 56 and verse 8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. 56వ కీర్తన దావీదు భక్తుని ద్వారా రచించబడిన కీర్తన. మరొకసారి చెబుతున్నాను, దావీదు తన జీవిత అనుభవాల్లోంచి అతను ఎదుర్కొన్న అనేకమైన సమస్యలలో, ఇబ్బందులలో దేవుని మీద ఎలా అనుకున్నాడో, ప్రభు అతనికి ఏ విధంగా సహాయం చేశాడో చాలా స్పష్టంగా గ్రంథస్థం చేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అతను రాసిన కీర్తనలు నేటికి మనల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి, బలపరుస్తూనే ఉన్నాయి. జీవితంలో ఆయా సందర్భాల్లో శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు రావచ్చు. శ్రమలు రావు అని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు, కష్టాలు రావు అని ఎప్పుడు బైబిల్ చెప్పలేదు. కానీ ఆ కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో మనం ఏ విధంగా దేవునికి దగ్గరగా రావాలో, అలా రావడం ద్వారా వాటి నుండి మనం ఏ విధంగా బయటపడగలమో స్పష్టంగా నేర్చుకోగలుగుతున్నాం. దావీదు జీవితం మనందరికీ ఒక మంచి ఉదాహరణ. ఇక్కడ అంటున్నాడు, ప్రభువా నా సంచారములను నీవు లెక్కిస్తున్నావు, అంటే నువ్వు చూస్తున్నావు. నేను సంచరించే విధానం, నా నడక, నా మార్గములో నా పయనం అంతా నీ కళ్ళ కనబడుతూనే ఉంది, నువ్వు లెక్కిస్తూ ఉన్నావు. ఇంగ్లీష్లో వాండరింగ్స్ అనే మాట రాశాడు. బహుశా ఏ అనుభవంలో ఈ కీర్తన రాసి ఉండొచ్చు, లేదా ఈ కీర్తనలో ఈ భాగం రాసి ఉండొచ్చు. ఆ పై వచనాలన్నీ కూడా 56వ కీర్తనలో సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయాన్ని మనం కోట్ చేస్తాం. అయితే ఈ వచనం దగ్గరికి వచ్చేసరికి బహుశా దావీదు అదుల్లాము అనే ఒక గుహలో ఉంచబడిన సందర్భం. నా సంచారమును లెక్కించుచున్నావు అన్నాడు కదా, అదుల్లాము అనే గుహకు వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు అతని దగ్గర తీసుకురాబడ్డారు. అంత మాత్రం కాకుండా ఇబ్బందుల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, అప్పులు ఉన్నవారు, అంటే జీవితంలో ప్రతికూలతను ఎదుర్కొంటున్న వారు సుమారుగా ఒక 400 మంది దావీదు దగ్గరికి వచ్చారట. విచిత్రం చూడండి, దావీదే సమస్యల్లో ఉన్నాడు, దావీదే ఇరుకుల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. అయితే దావీదు ఇచ్చే ఆదరణ కోసం, అతని నడిపింపు కోసం 400 మంది దావీదు చుట్టూ చేరారు. అది అదుల్లాము అనే గుహలో. దావీదుకు ఓ పేరు పెట్టచ్చు, అదుల్లాములో అధిపతి అని. అక్కడ అధిపతి అయిపోయాడట వాళ్ళందరికీ. ఆ తర్వాత అక్కడి నుంచి దావీదు మరొక ప్రాంతానికి వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. గమనించండి ప్రియులారా, ఇక్కడ దావీదు అంటున్నాడు, ప్రభువా నా కదలికలు నీకు తెలుస్తూనే ఉన్నాయి. ఈరోజు నీ సంచారములు, నీ కదలికలను దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరో నిన్ను తరుముతున్నారు, ఎవరో నిన్ను ఇబ్బంది పెడుతున్నారు జీవితంలో. బహుశా నువ్వు బ్లాక్మెయిలింగ్ కూడా గురి కావచ్చు కొన్ని సందర్భాల్లో. అయితే దేవుడు నీ సంచారములను ఆయన లెక్కిస్తున్నాడు. నీవు చేయాల్సిన పరిస్థితి ఏంటంటే, నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? కష్ట పరిస్థితుల్లో దేవుని విడిచిపెట్టేయకుండా, ఆయన మర్చిపోకుండా, ఆయన ఉంటే ఎందుకు నాకు ఈ సమస్యలు వస్తాయని ప్రశ్నించకుండా, ఆయన కొరకు నువ్వు ముందుకు వెళ్ళగలిగితే దేవుడు నీ ప్రతి కదలికను ఆయన గమనిస్తూనే ఉన్నాడు. మరొక మాట ఇక్కడ అంటాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి కదా అని. దేవుని చేతిలో బలంగా వాడబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చిన వారే అన్నాడు దేవుని సేవకుడు. కదిలించబడ్డారు వాళ్ళు. వారి హృదయాలు పాషాణ హృదయాలు కాదు, కఠిన హృదయాలు కాదు. కన్నీళ్లు ఒలికించారు దేవుని సన్నిధిలో. సాక్షాత్తు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 2 సందర్భాల్లో కన్నీళ్లు కార్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం.
నీ కన్నీళ్ళు అనేక మందికి అపహాస్యంగా ఉండొచ్చేమో. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుంటే నీ భర్తే లేదా నీ భార్యే, నీ పిల్లలే నిన్ను హేళన చేస్తూ ఉండొచ్చు, నీ బంధువులు నిన్ను హేళన చేస్తూ ఉండొచ్చేమో, లేదా కొంతమంది నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా హేళన చేస్తూ ఉండొచ్చేమో. కానీ నీకు విషయం తెలుసా, నీ కన్నీళ్ళు దేవుని దగ్గర ఒక బాటిల్ ఉందంట, అందులో ఆయన దాచిపెడుతున్నాడు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడినాయి కదా అని. పూర్వదినాల్లో రోమన్లు మరియు గ్రీకుల మధ్య ఉన్న ఆ సంస్కృతిలో, ఆ కల్చర్లో ఒక విధానం ఉండేది. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతేనట, అతను చనిపోయిన తర్వాత అతని కొరకు ఏడ్చే ఆ ఏడుపు లేదా కన్నీళ్ళు ఒక బుడ్డిలో దాచేవారట. బహుశా కుటుంబంలో ఎవరైనా చనిపోతే అతన్ని వీరు ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియచేయడానికి వారి కార్చిన కన్నీళ్ళన్నీ కూడా ఒక బుడ్డిలో దాచేవారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ బాటిల్ తీసుకెళ్ళి ఆ సమాధి దగ్గర ఉంచేవారట. చూడు, నిన్నెంతగా నేను ప్రేమిస్తున్నానో, నీ కొరకు ఎన్ని కన్నీళ్లు కార్చానో అన్నట్టుగా ఆ బుడ్డిలో వాటిని కలెక్ట్ చేసి పట్టుకెళ్ళి అక్కడ ఉంచేవారు. ఆ బాటిల్స్ పూర్వదినాల్లో వారికి లభ్యమయ్యే పదార్థాలతో చేసినవి కావచ్చు, లేదా పూర్ పీపుల్ అయితే మట్టితో చేసిన ఆ బాటిల్స్ పట్టుకుని వెళ్ళి ఆ సమాధుల దగ్గర ఉంచేవారు. వాటిని లాక్రిమాటరీస్ అంటారు. లాక్రిమాటరీస్ అనే ఆ బాటిల్స్ పట్టుకుని వెళ్ళి అక్కడ ఉంచేవారు. అంటే నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చూడు అని చెప్పడానికి. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడ్డాయి, దేవుడు నీ కన్నీళ్లు కొలుస్తున్నాడు, ఆ వృధాగా పోవట్లేదు. ఓ దేవుని సేవకుడు ఎలా అంటాడు, నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుని సన్నిధిలో అది నేలను పడక మునిపే అది నీ దేవుని ఒడిలో పడుతుంది అన్నాడు. ఏదైనా ఒక విషయం కోసం ప్రార్థన చేస్తున్నావా, పట్టుదలగా ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా, నీ కన్నీళ్లు నేలను రాలక మునిపే అవి దేవుని ఒడిలో పడుతున్నాయి. ఎంత చక్కని మాట. నీ కన్నీళ్ళు వృధా పోవట్లేదు. కీప్ ప్రేయింగ్, ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. దేవుని దగ్గర ఒక పుస్తకం ఉందట, ఆ కవిలలో అవి కనబడుతున్నాయి. దేవుడు వాటిని రాస్తున్నాడు. కవిలే అనే మాట బుక్ అని ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ కూడా రిజిస్టర్డ్. దేవుడు ఆ పుస్తకంలో వాటిని రాస్తూ ఉన్నాడు. నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. తగిన సమయంలో నేను హెచ్చించినట్లుగా దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. నువ్వు దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీకున్న సమస్య, నీకున్న ఇబ్బంది ప్రభుతో చెప్పు. నీ కన్నీళ్ళు వృధా కావట్లేదు. హిజ్కియా దేవుని సన్నిధిలో గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయగానే దేవుడు అంటున్నాడు, నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు, అవి వృధా పోవట్లేదు. కీప్ ప్రేయింగ్ అండ్ కీప్ ట్రస్టింగ్ జీసస్. ప్రభు యందు విశ్వాసం ఉంచండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా సంచారములను లెక్కించే దేవుడు, మా కన్నీటిని ఒక బుడ్డిలో దాస్తున్న దేవుడు నాయన. ఎంత మంచి దేవుడు అయ్యా. మా పట్ల నీకున్న ప్రేమ, మా పట్ల నీకున్న విశ్వాస్యత, నీకున్న కృప చాలా గొప్పది. మా ప్రియులు ఎంతమంది అయితే ఈ రోజున ప్రభువా సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, కన్నీళ్లు కారుస్తున్నారో, వాటిని నువ్వు చూస్తున్నావు, గమనిస్తున్నావు. తగిన సమయంలో వాటికి జవాబిచ్చే దేవుడు గనుక నీకు వందనాలు. మా ప్రియులు ఏ ఒక్కరూ కృంగిపోకుండా, అధైర్యపడకుండా నీ వైపు చూచినట్లుగా సహాయం చేయండి. అనారోగ్యంతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారందరినీ మీరు ముట్టి నీ రక్తం పూసి కడిగి స్వస్థపరచండి. ఆర్థిక సంబంధ ఇబ్బందుల్లో సతమతమవుతున్న వారిని విడుదల చేసి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ రోజంతట్లో మా అందరికీ కావాల్సిన విజయాన్ని, విడుదలను ప్రసాదించి నీ నామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.